So from today onwards, I'm going to start my third unit, interfacing of 8086 microprocessor. In that first topic is semiconductor memory interfacing. So first of all, interfacing అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మైక్రో ప్రాసెసర్ ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ అనేది మెమొరీని యాక్సెస్ చేసుకుంటుంది. మెమొరీని యాక్సెస్ చేసుకుంటుందంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ రీడ్స్ ద డేటా అండ్ ఇట్ రైట్స్ ద డేటా. దాన్ని ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే మెమొరీలో ఉందో ఆ మెమొరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేసింగ్. మనం అసలు ఇక్కడ మెమొరీ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే మెమొరీ ఈజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. మెమొరీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. ఎందుకు అంటే ఇట్ స్టోర్స్ ద డేటా, ఇట్ స్టోర్స్ ద ప్రోగ్రామ్స్, ఇట్ స్టోర్స్ ద ఇన్స్ట్రక్షన్స్. అని ఏం చేస్తుంది ఆ మెమొరీ అనేది? మనం ఏదైతే ఇన్పుట్ అనేది ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ని బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ద్వారా ఎగ్జిక్యూషన్ యూనిట్ కి సెండ్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్ యూనిట్ లో మనకి ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోయింది. పర్టికులర్ టాస్క్ అనేది జరిగిన తర్వాత మనకి మళ్ళీ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ద్వారా అవుట్పుట్ డివైస్ లోకి వస్తుంది మెమొరీ అనేది. ఏదైతే మనం ఇన్పుట్ గా ఇచ్చామో అది మళ్ళీ అవుట్పుట్ లో మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. సో ఫర్ దట్ పర్పస్ మెమొరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. సో మనకి ఏమవుతుంది ఇక్కడ మెమొరీ ఇంటర్ఫేసింగ్ అంటే ఏం జరుగుతుంది? మనకి త్రూ ర్యామ్ రీడ్ ఓన్లీ మెమొరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఈ రెండింటి ద్వారా మనకి మెమొరీ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెమీ కండక్టర్ మెమొరీ ఇంటర్ఫేసింగ్ అనేది 2 టైప్స్ అమ్మా. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అండ్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ రీడ్ ఓన్లీ మెమొరీ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ నాన్ వోలటైల్ మెమొరీ. అంటే మనం దాంట్లో ఓన్లీ డేటాని స్టోర్ చేసుకోగలం. అదే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే ఏంటి? రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు డేటాని. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఈస్ యూజ్డ్ ఫర్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. బట్ వేర్ ROM రీడ్ ఓన్లీ మెమొరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ రీడింగ్ ద డేటా. అంటే మనం ఓన్లీ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ROM అనేది యూజ్ అవుతుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా అండ్ రైట్ ద డేటా. అండ్ RAM ఈజ్ యూజ్డ్ ఫర్ ద టెంపరీ డేటా. RAM అనేది టెంపరీ డేటా కోసం యూజ్ చేసుకుంటాము. అండ్ RAM ఈజ్ నోన్ యాజ్ వోలటైల్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని మనం వోలటైల్ మెమొరీ అని చెప్పేసి అంటాము. ROM అంటే నాన్ వోలటైల్ మెమొరీ. ROM రీడ్ ఓన్లీ మెమొరీని నాన్ వోలటైల్ మెమొరీ అని చెప్పేసి అంటాము. ఈ ROM లో ఏంటి అంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. PROM అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ EPROM అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఇన్ ROM. అలానే RAM లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ RAM, డైనమిక్ RAM అని చెప్పేసి 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ మెమొరీని మనం సెమీ కండక్టర్ తోటి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఈ సెమీ కండక్టర్ మెమొరీని మనం 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేస్తున్నాము. సో ఫస్ట్ అసలు ఇంటర్ఫేసింగ్ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే మైక్రో ప్రాసెసర్ కి సమ్ డేటా అనేది కావాలి. అంటే దానికి ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనం. అలా ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మెమొరీ తోటి ఇంటర్ఫేస్ చేయాల్సిందే మైక్రో ప్రాసెసర్ ని. ఎందుకు అంటే మెమొరీ నుంచి ఏం చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది? ఇట్ రీడ్స్ ద డేటా అండ్ ఇట్ ఆల్సో రైట్స్ ద డేటా. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటర్ఫేసింగ్. మనం ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ అనేది మెమొరీ నుంచి యాక్సెస్ చేసుకుంటుందో డేటాని, ఆ టైంలో మనకి మైక్రో ప్రాసెసర్ నుంచి రీడ్ సిగ్నల్స్, రైట్ సిగ్నల్స్ అనేవి అవుట్ అవుతాయి. ఎప్పుడైతే మెమొరీ నుంచి యాక్సెస్ చేసుకుంటుందో మైక్రో ప్రాసెసర్ అనేది అప్పుడు రీడ్ సిగ్నల్స్ అండ్ రైట్ సిగ్నల్స్ అనేవి మనకి అవుట్ అవుతాయి. సో ఫస్ట్ మనం RAM ఇంటర్ఫేసింగ్ గురించి చూద్దామమ్మా. సో RAM ఇంటర్ఫేసింగ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, స్టాటిక్ RAM అండ్ డైనమిక్ RAM అని చెప్పేసి అన్నాము. ఫస్ట్ ఏదైనా RAM తీసుకుంటే అదేంటి అంటే మనకి వోలటైల్ మెమొరీ. అంటే ఏం చేస్తుంది?
రీడ్ చేస్తుంది, ఆపరేషన్స్ అనేవి రైట్ చేస్తుంది. ఓన్లీ టెంపరీ డేటా ఏదైతే ఉందో ఆ టెంపరీ డేటా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ ర్యామ్ అంటే 4GB 8GB అని చెప్పేసి స్పీడ్ కోసం యూజ్ చేస్తాం కదా, ఆ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ ర్యామ్ అని చెప్పేసి అంటాం. రోమ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే స్టోరేజ్ కోసం యూజ్ చేస్తున్నామో ఆ స్టోరేజ్ పర్పస్ నే రోమ్ అని చెప్పేసి అంటామమ్మా. సో మనకి సెమీ కండక్టర్ ర్యామ్ అనేది 2 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ ర్యామ్, సెకండ్ వన్ ఇస్ ద డైనమిక్ ర్యామ్. ఇప్పుడు స్టాటిక్ ర్యామ్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ స్టాటిక్ ర్యామ్. ఈ స్టాటిక్ ర్యామ్ అనేది 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఎలా ఇంటర్ఫేస్ చేస్తాము, లేదా ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్ ద 8086 మైక్రో ప్రాసెసర్ ఈస్ ఫస్ట్ ఈ స్టాటిక్ ర్యామ్ అనేది ఇట్ అరేంజెస్ ద మెమరీ చిప్స్ ని. ఏవైతే మనకి మెమరీ చిప్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఆ అవైలబుల్ గా ఉన్న మెమరీ చిప్స్ ని అరేంజ్ చేసుకుంటుంది. ఏవైతే మెమరీ చిప్స్ అవైలబుల్ లో ఉన్నాయో ఆ అవైలబుల్ లో ఉన్న మెమరీ చిప్స్ ని అరేంజ్ చేసుకుంటుంది. ఆ అరేంజ్ చేసుకున్న మెమరీ చిప్స్ నుంచి 16 బిట్ ఆఫ్ బస్ విడ్త్ అనేది మనకి ఇస్తుంది. ఇట్ అప్టైన్స్ 16 బిట్ ఆఫ్ బస్ విడ్త్. ఏదైతే 16 బిట్ ఆఫ్ బస్ విడ్త్ ఉందో ఆ బస్ విడ్త్ ని మనకి ఇస్తుంది. అయితే దీంట్లో ఏంటి అంటే మెమరీ ఆర్గనైజేషన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఆడ్ బ్యాంక్, ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. అయితే హైయర్ బైట్ ని ఆడ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము, ఈవెన్ బ్యాంక్ అంటే లోయర్ బైట్ అని చెప్పేసి అంటాము. ఈ హైయర్ బైట్ అంటే లోయర్ బైట్ అనేది ఎలా క్లాసిఫై చేస్తాము అంటే డిపెండింగ్ ఆన్ ద పిన్ కాన్ఫిగరేషన్ లో ఉన్న బస్ హై ఎనేబుల్ పిన్ అండ్ A0 పిన్ కాన్ఫిగరేషన్ లో ఉన్న బస్ హై ఎనేబుల్ పిన్ అంటే BHE అండ్ A0 ని బేస్ చేసుకొని మెమరీ అనేది ఆడ్ బ్యాంక్ ఈవెన్ బ్యాంక్ అనేది క్లాసిఫై చేస్తారు. బస్ హై ఎనేబుల్ పిన్ అనేది కనుక 0 అయింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడ్ బ్యాంక్. బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 0 అయితే అప్పుడు ఆడ్ బ్యాంక్ లో మెమరీ అనేది ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం A0 అనే పిన్ లో కనుక 0 ఉంటే అది ఈవెన్ బ్యాంక్ లో ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం ఆడ్ బ్యాంక్ లో వచ్చేసరికి D8 నుంచి D15 దాకా డేటా బిట్స్ అనేవి ఉంటాయమ్మా. అలానే ఈవెన్ బ్యాంక్ లో వచ్చేసరికి D0 నుంచి D7 దాకా మనకి ఆ డేటా బిట్స్ అనేవి ఉంటాయి. సో అంటే ఈ ఆడ్ బ్యాంక్ కావచ్చు, ఈవెన్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కానీ మనకి ఏవైతే 16 బిట్స్ ఉన్నాయో ఆ 16 బిట్స్ ని ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఈవెన్ బ్యాంక్ అంటే D0 నుంచి D7 దాకా అంటే 8 బిట్స్ లోయర్ బైట్ అని చెప్పేసి అంటాము. ఆడ్ బ్యాంక్ అంటే ఏంటంటే 8 బిట్స్ హైయర్ బైట్ అని చెప్పేసి అంటాము. ఎందుకు అంటే D8 నుంచి D15 దాకా మెమరీ అనేది తీసుకుంటుంది కాబట్టి. సో ఏవైతే ఈ మెమరీ అడ్రస్ లైన్స్ అనేవి ఉన్నాయో ఆ మెమరీ అడ్రస్ లైన్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ నుంచి మనకి రీడ్ అండ్ రైట్ బై పిన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ర్యామ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ ఎ వోలటైల్ మెమరీ అంటే రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది. కాబట్టి మనకి డేటాని రీడ్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం డేటాని రైట్ చేసుకోవడానికి మనకి ఈ మైక్రో ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఆ 16 బిట్స్ ఉన్నాయో ఆ 16 బిట్స్ మెమరీ బ్యాంక్ ని మనకి మైక్రో ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పేసి అన్నాం కదా. సో మనకి BHE అండ్ A0 పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైయర్ బైట్ ని లోయర్ బైట్ ని షఫల్ చేయడమే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డీకోడ్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. BHE అండ్ A0 పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ ఈస్ యూజ్డ్ టు డీకోడ్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. అంటే చిప్ సెలెక్ట్ పిన్స్ అంటే CS పిన్స్ అని చెప్పేసి అంటాం మనం. CS పిన్స్ అని చెప్పేసి అంటాం. అది యామ్ ఇంటర్ఫేసింగ్ లో ఉంటుంది, యామ్ బ్లాక్ డయాగ్రామ్ లో ఉంటుంది. ఆ చిప్ సెలెక్ట్ పిన్స్ అనేవి డీకోడ్ చేయడం కోసం ఈ BHE అండ్ A0 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద స్టాటిక్ యామ్ ఇంటర్ఫేసింగ్. ఇక్కడ ఏమని చూపిస్తున్నాము, ర్యామ్ 4K into 8 అని చెప్పేసి చూపిస్తున్నాం. దాని మీనింగ్ ఏంటి అంటే it accesses the 4 kilobyte of memory. ఆ 4 kilobyte of memory కి మనకి 4096 లొకేషన్స్ ఉంటాయి. ఆ 4 kilobyte of memory కి 4096 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ఈచ్ మెమరీ లొకేషన్ కి ఇక్కడ 4K into 8 అని చెప్పేసి ఇచ్చాం కదా. దాని మీనింగ్ ఏంటి అంటే 8 బిట్ ఆఫ్ డేటా అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి మెమరీ లొకేషన్ కి 8 బిట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది.
సో ఎప్పుడైతే మనకి ప్రతి లొకేషన్ కి ఈ బిట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడు వాటిని డేటా బసెస్ అని చెప్పేసి అంటాము. ఫర్ అడ్రసింగ్ ద 4K bytes of memory we need 12 address lines. 4K byte of memory ని అడ్రస్ చేసుకోవాలంటే మనకి 12 అడ్రస్ లైన్స్ కావాలి. ఆ 12 అడ్రస్ లైన్స్ ని A0 నుంచి A11 దాకా అని చెప్పేసి అనుకుంటాం. A0 నుంచి A11 దాకా అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి CS3 bar అండ్ CS4 bar అని చెప్పేసి అన్నాము. ఈ CS3 bar అండ్ CS4 bar ఆర్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. చిప్ సెలెక్ట్ పిన్స్. CS3 అండ్ CS4 ఆర్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. ఇవి దేనికోసం యూజ్ చేస్తామని చెప్పేసుకున్నాము? ఫర్ డీకోడింగ్ పర్పస్. ఫర్ డీకోడింగ్ పర్పస్ మీద యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇక్కడ MID అండ్ MWR బార్ అంటే ఏంటి అంటే మెమరీ రీడ్ బార్ అండ్ మెమరీ రైట్ బార్. ఇవేంటి అంటే మనం ఏదైతే మెమరీలో ఉన్న డేటాని యూజ్ చేసుకున్నామో లేదా ఏదైతే మెమరీలో ఉన్న డేటాని రైట్ చేసుకున్నామో వాటిని ఈ రీడ్ బార్ పిన్స్ కి రైట్ బార్ పిన్స్ కి కనెక్ట్ చేస్తాయి. ఈ రీడ్ బార్ పిన్స్ కి అండ్ రైట్ బార్ పిన్స్ కి కనెక్ట్ చేస్తాయి. సో ఈ సెగ్మెంట్ ని ఆడ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. ఈ సెగ్మెంట్ ని ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ర్యామ్ మెమరీని ఇంటర్ఫేస్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో మెమరీ సెగ్మెంటేషన్ లో ఆడ్ బ్యాంక్, ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ ది ఆడ్ బ్యాంక్ మెమరీ సెగ్మెంటేషన్, సెకండ్ ది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ మెమరీ సెగ్మెంటేషన్. అయితే ఈ ఆడ్ బ్యాంక్ సెగ్మెంటేషన్ అనేది ఎలా క్లాసిఫై చేస్తామంటే బస్ ఐ ఎనేబుల్ పిన్ కనుక 0 అయింది అంటే అది ఆడ్ బ్యాంక్ సెగ్మెంటేషన్ అంటాము. దానికి ఎన్ని డేటా ఉంటుందంటే D8 నుంచి D15 దాకా డేటా అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఈవెన్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లోయర్ బైట్ అని చెప్పేసి అంటాము. లోయర్ బైట్ కి ఎలా ఉంటుంది? మనకి డేటా లైన్స్ అనేవి D0 నుంచి D7 దాకా ఉంటాయి. D0 నుంచి D7 దాకా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి 4096 మెమరీ లొకేషన్స్ ఉన్నప్పుడు ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటి అంటే స్మాల్ n ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ N అని చెప్పేసి అంటాము. స్మాల్ n ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ N. అంటే n అంటే స్మాల్ n అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేటింగ్ ద అడ్రస్ లైన్స్. అడ్రస్ లైన్స్ n ఈస్ నథింగ్ బట్ ద అడ్రస్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ N అంటే ఏంటి అంటే మనకి ఎన్ని మెమరీ లొకేషన్స్ తీసుకుంటున్నాము ఆ మెమరీ లొకేషన్స్ ని మనం అక్కడ ఇస్తాము. ఎన్ని లొకేషన్స్ తీసుకుంటున్నామో ఆ లొకేషన్స్ ని మనం అక్కడ ఇస్తాము. ఇక్కడ 4 KB అంటే ఎన్ని లొకేషన్స్ అని చెప్పేసి అన్నాను? 4096 లొకేషన్స్ అని చెప్పేసి అన్నా. ఆ ఈచ్ లొకేషన్ ఆ వాటిలో ఉన్న మెమరీ లొకేషన్స్ లో ఉన్న ఈచ్ లొకేషన్ అనేది మనకి 8 bit ఆఫ్ డేటా అనేది కంటైన్ అవుతుంది లేదా యాక్సెస్ అవుతుంది. సో ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలి అంటే మనం యూజ్ చేసుకునే ఫార్ములా వచ్చి స్మాల్ n ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ N చెప్పేసి అంటాము. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఈ మెమరీ ఇంటర్ఫేసింగ్ అనేది 0000H నుంచి FFFH దాకా ఉంటుందమ్మా. 0000H నుంచి FFFH దాకా ఉంటుంది. అయితే ఈ మెమరీ ఇంటర్ఫేసింగ్ అనేది ఎప్పుడైతే మనం 8086 నుంచి 8088 ఇంటర్ఫేస్ చేస్తామో అప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడెక్కడ అవుతాయి అంటే మనకి డీకోడింగ్ చేయడంలో కానీ లేదా డేటాని ఇవ్వడంలో కానీ లేదా అడ్రస్ లైన్స్ తీసుకోవడం కానీ అట్లాంటి టైంలో మనకి కొంచెం ఒక ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో. సో అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే 8088 మైక్రో ప్రాసెసర్ తోటి మనం ఇంటర్ఫేస్ చేసినప్పుడు మాత్రమే అది క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్. అయితే దీంట్లో ఈ సెగ్మెంట్ ని ఆడ్ బ్యాంక్ అంటాము, దీంట్లో ఈ సెగ్మెంట్ ని ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. సో ఫర్ అడ్రసింగ్ ద 4K byte of memory locations we need 12 address lines. 4K byte of memory locations contains 4096 locations. ఆ 4096 లొకేషన్ లో ఈచ్ లొకేషన్ కి మనకి 8 bits ఆఫ్ డేటా కావాలని చెప్పేసి అన్నాను. మరి ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది స్మాల్ n ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాజ్ షోన్ అబౌ. చూడండి అమ్మా, ఇక్కడ ఏమని చెప్పాను నేను? యాజ్ షోన్ అబౌ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ 2 dimensional layers ఆఫ్ మెమరీ లొకేషన్స్. అంటే 2 dimensional layers ఆఫ్ మెమరీ లొకేషన్స్ లో ఆర్గనైజ్ చేస్తాం ఈ స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ అనేది. అట్ ద సేమ్ టైం దీనికి 4 kilo into 8 bytes అని చెప్పేసి అన్నాం. అంటే 4 KB ఆఫ్ మెమరీ లొకేషన్స్ కావాలి. దాంట్లో 8 మీనింగ్ ఏంటి అంటే ప్రతి లొకేషన్ కి 8 bits ఆఫ్ డేటా అనేది కావాలి. ఇవి రెండు మనం ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని డేటా బస్ అని చెప్పేసి అంటాము.
At the same time 8 by pin or 8 by pins are the 8 and 8 pins. Those are connected into the memory 8 by and memory 8 by pins. అంటే దేనికోసం అంటే మనం ఏదైతే మెమొరీలో నుంచి డేటాని రీడ్ చేసుకున్నామో అట్ ద సేమ్ టైం మెమొరీలో నుంచి డేటాని రైట్ చేసుకున్నామో అవి ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ పిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనకి మెమొరీ బ్యాంక్స్ అనేది ఉంది, మెమొరీ సెగ్మెంటేషన్ అనేది ఉంది. ఆ మెమొరీ సెగ్మెంటేషన్ ఎలా క్లాసిఫై చేస్తాము అని చెప్పేసి అన్నాను. డిపెండింగ్ ఆన్ ద డేటాని బేస్ చేసుకొని మనకి టూ టైప్స్ గా క్లాసిఫై చేసాము, ఆడ్ బ్యాంక్ అండ్ ఈవెన్ బ్యాంక్. ఆడ్ బ్యాంక్ అంటే ఏమని చెప్పుకున్నాం, హైయర్ బైట్ అన్నాము. ఈవెన్ బ్యాంక్ అంటే లోయర్ బైట్ అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఆడ్ బ్యాంక్ అనేది ఎలా క్లాసిఫై చేస్తారంటే BHE బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఆడ్ బ్యాంక్, అండ్ A0 అనేది ఎప్పుడైతే 0 అవుతుందో దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఈవెన్ బ్యాంక్. ఇక్కడ CS3 బార్ అండ్ CS4 బార్ పిన్స్ ఆర్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. CS3 బార్ అండ్ CS4 బార్ పిన్స్ ఆర్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. ఎప్పుడైతే మనకి మెమొరీ అడ్రస్ అనేది హార్డ్వేర్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుందో, డిపెండ్స్ అపాన్ ద హార్డ్వేర్ సర్క్యూట్, దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డీకోడింగ్ దీస్ చిప్ సెలెక్ట్ పిన్స్. ఎప్పుడైతే మనకి మెమొరీ అడ్రస్ అనేది మనం ఏదైతే హార్డ్వేర్ సర్క్యూట్ తీసుకున్నామో ఆ హార్డ్వేర్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుందో అప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ హార్డ్వేర్ సర్క్యూట్ అనేది ఈ చిప్ సెలెక్ట్ పిన్స్ ని డీకోడ్ చేసుకుంటుంది. ఈ చిప్ సెలెక్ట్ పిన్స్ ని డీకోడ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఏవైతే మెమొరీ లొకేషన్స్ ఉన్నాయో ఆ మెమొరీ లొకేషన్స్ లో అడ్రస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఒక ఫార్ములా ఉందని చెప్పేసి చెప్పుకున్నా. స్మాల్ n ఈక్వల్స్ టు ఇక్కడ log2 అనేది బేస్ అమ్మ, ఇది ఇక్కడ log base 2, ఇది క్యాపిటల్ N, log base 2 టు ద క్యాపిటల్ N. N అంటే ఏంటి అంటే మెమొరీ లొకేషన్స్. మనం ఎన్నైతే మెమొరీ లొకేషన్స్ తీసుకున్నామో ఆ మెమొరీ లొకేషన్స్ ని బేస్ చేసుకుని మనకి అడ్రస్ లైన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే A నుంచి A19 దాకా ఒకవేళ అడ్రస్ లైన్స్ అనేవి తీసుకున్నాము అంటే మనం ఏమని చెప్పుకున్నాను, ఇది ఈ డేటా అనేది 0000H నుంచి FFFFH దాకా యాక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాను. అప్పుడు ఆ 20 అడ్రస్ లైన్స్ కి మెమొరీ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది. మెమొరీ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి A0 నుంచి A11 దాకా అడ్రస్ లైన్స్ అనేది తీసుకున్నామమ్మా. ఆ అడ్రస్ లైన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఒక్కోసారి మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డీకోడ్ ద చిప్ సెలెక్ట్. అంటే మనకి ఏవైతే చిప్ సెలెక్ట్ పిన్స్ అనేవి ఉన్నాయో ఆ చిప్ సెలెక్ట్ పిన్స్ ని డీకోడ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాము. అయితే బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఎప్పుడైతే ఆడ్ బ్యాంక్ కి లో సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు మనకి బైట్స్ ఆఫ్ డేటా అనేది యాక్సెస్ అవుతుంది. ఆ బైట్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయడాన్ని ఇక్కడ మనం లాచెస్ అని చెప్పేసి కూడా అంటాం. ఎప్పుడైతే బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఆడ్ అడ్రస్ బ్యాంక్ కి లో డేటా అనేది యాక్సెస్ అవుతుందో అప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లాచ్డ్ అడ్రస్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది దేనికోసం కూడా యూజ్ చేస్తామంటే డీమల్టీప్లెక్స్, అంటే డేటా లైన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ డేటా లైన్స్ ని డీమల్టీప్లెక్స్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తామా. ఇదంతా మీకు ఏంటంటే మెమొరీ సెగ్మెంటేషన్ లోనే వస్తుంది. సో మెమొరీ సెగ్మెంటేషన్ లో మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే BHE A0 ని బేస్ చేసుకొని మనకి మెమొరీ అనేది ఎలా కోడ్ అవుతుంది అంటే BHE A0 అనేది 2 ఇన్పుట్స్ కనుక తీసుకున్నామంటే 2 ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకున్నాము అంటే మనకి అప్పుడు 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి 0001 1011. అలానే ఆ 00 ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి డేటా అనేది నన్ అవడం కానీ లేకపోతే 01 ప్రెస్ చేసుకున్నప్పుడు ఈవెన్ బ్యాంక్ అవడం, 10 ప్రెస్ చేసుకున్నప్పుడు ఆడ్ బ్యాంక్ అవడం, అలానే 11 ప్రెస్ చేసుకున్నప్పుడు అప్పై బైట్ అవడం, ఇలా కొన్ని ఉంటాయి అమ్మా. కొన్ని ఉంటాయి బేస్డ్ ఆన్ ద ఆ ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని మనకి BHE అండ్ A0 లో ఉన్న ఆపరేషన్స్ అనేవి కూడా పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో రేపు వచ్చేసి మనం డైనమిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ గురించి చూద్దాము. ఇప్పుడు దాకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఏం లేదమ్మా, సెమీ కండక్టర్ ఇంటర్ఫేసింగ్ అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే మైక్రో ప్రాసెసర్ అనేది మెమొరీ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రాసెసర్ అసలు మెమొరీ అనేది ఎందుకు కావాలి అంటే
ఇట్ నీడ్స్ ద డేటా. మైక్రో ప్రాసెసర్ కి డేటా అనేది కావాలి. అది ఇన్పుట్ డేటా కావచ్చు, అవుట్పుట్ డేటా కావచ్చు, ఏదైనా కానీ మెమొరీని రీడ్ చేసుకోవాలి. మెమొరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం దాన్ని రైట్ చేసుకోవాలి. సో దాన్నే మనం ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటాం. అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే ర్యామ్ ని రోమ్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటుంది. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అయితే దీంట్లో కూడా మనకి స్టాటిక్ ర్యామ్ అని డైనమిక్ ర్యామ్ అని చెప్పేసి ఉన్నాయి. ఆ స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్, డైనమిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ అనేది త్రూ మనకి మెమరీ బ్యాంక్స్ అని బేస్ చేసుకొని జరుగుతుంది. ఓకే, సో కొంచెం ఇవాళ మెమరీ సెగ్మెంటేషన్ ఏదైతే ఫస్ట్ యూనిట్ లో ఉందో దాని మీద తరోగా ఉండండి, అప్పుడు మీకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రోగ్రామ్స్ మీకు ఎగ్జాంపుల్ చేయమని చెప్పేసి ఇచ్చానమ్మా. దాంట్లో మల్టిప్లికేషన్ థియరిటికల్ క్యాలిక్యులేషన్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. మల్టిప్లికేషన్ థియరిటికల్ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఏదైతే మనం అక్కడ ఏంటి సైన్డ్ నెంబర్స్ తీసుకుంటున్నాము. సైన్డ్ నెంబర్స్ తీసుకుంటున్నాం అంటే ఏదైనా మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఒక ఇన్పుట్ లో నెగిటివ్ సైన్ అనేది ఉంటుంది. ఏదైతే నెగిటివ్ సైన్ ఉందో ఆ నెగిటివ్ సైన్ కి మనం 2's కాంప్లిమెంట్ చేసేసి వచ్చిన ఆన్సర్ ని ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ తోటి మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ తోటి మల్టిప్లై చేసే వచ్చే ఆన్సర్ మనకు అవుట్పుట్. అంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నాం, n1 అనే ఇన్పుట్ తీసుకున్నాం, n2 అనే ఇన్పుట్ తీసుకున్నాం. n2 అనే ఇన్పుట్ -1 2 3 4 h అని చెప్పేసి ఇచ్చాం. దానికి ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి దాన్ని 2's కాంప్లిమెంట్ చేయాలి. అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేసేసి దానికి 1 యాడ్ చేస్తున్నాము. 1 యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ తోటి మళ్ళీ మల్టిప్లై అనేది చేస్తాం మనం ఇంకొక ఇన్పుట్ కి. అప్పుడు వచ్చిన రిజల్టే మీకు థియరిటికల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఎలా వచ్చింది సార్ దానికి? ఆన్సర్ ఎలా వచ్చింది అంటే మీరు ఏమైనా 2 ఇన్పుట్స్ తీసుకోండి, 2 ఇన్పుట్స్ తీసుకొని చేయండి. సెకండ్ ఇన్పుట్ కి 2's కాంప్లిమెంట్ చేయండి. సెకండ్ 1 2 3 4 తీసుకుని చేసాం సార్. చేస్తే అన్ని జీరోస్ వచ్చినాయి. లాస్ట్ బిట్ లో 0 1 0 0 వచ్చింది. మరి 0 1 0 0 2's కాంప్లిమెంట్ అంటే 1 యాడ్ చేసుకోవాలి. సో 1 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది మీకు? 1 1 0 0 అని వస్తుంది లాస్ట్ ది. అప్పుడు ఏదైతే మీకు వాల్యూ అనేది వచ్చిందో దాంతో మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇన్పుట్ అనేది మల్టిప్లై చేయాలి. అంటే 1 1 0 1 1 0 1 1 1 0 0 1 1 0 0 తోటి ఏం చేయాలి? 0 0 0 0 1 0 0 1 0 0 0 1 1 0 0 1 1 ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది మీకు ఆన్సర్ అనేది? లాస్ట్ లో మీకు 0 0 0 0 0 0 0 0 1 0 0 ఆల్ జీరోస్ వస్తున్నాయి కదా, ఆల్ జీరోస్ వస్తుంది కదా. లాస్ట్ లో 1 into 1 ఉంది కదా సార్. 1 into 1 ఎక్కడ వస్తుంది మనకి? లాస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో 1 into 0 కదమ్మా ఉండేది. 4th ప్లేస్ లో 1 into 0 ఉంది అంటే మనకి 0 వస్తుంది. అప్పుడు